రాజమండ్రి 3 టౌన్ పోలీసులకు టీడీపీ ఎస్ఎస్ఎల్ కమిటీ సభ్యులు లీగల్ సెల్ విభాగం ప్రతినిధులు మాజీ ఎంపీపై ఫిర్యాదు చేశారు. రాజ్యాంగబద్ధంగా ప్రజలచే అత్యధిక మెజారిటీతో ఎన్నుకోబడిన రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్పై నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్న మాజీ ఎంపీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్లో రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ కమిటీ సభ్యులు లీగల్ సెల్ విభాగం వివిధ డివిజన్ల కమిటీల సభ్యులు ఫిర్యాదు చేశారు. అనంతరం నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు చాపల చినరాజు, లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజపల్లి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీద మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వ్యక్తిగత ప్రతిష్టను, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నిరాధారణమైన నిందారోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. భరత్రామ్ సదరు ఆరోపణలను వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని వివరించారు. హిందూపురం ఎమ్మెల్యే విగ్గు పెట్టుకొని స్టైల్గా కళ్ళజోడు పెట్టుకొని మద్యం సేవించి అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్నారంటూ ఆయన మీద లేనిపోని అభండాలు వేశారని పేర్కొన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారిక, వ్యక్తిగత పని మీద ఢిల్లీ వెళితే ప్రత్యేక విమానంలో దోచుకున్న సొమ్ముతో వెళ్లి షికార్లు చేస్తున్నారని, దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి మామిడి శ్రీను, ఉపాధ్యక్షులు బోరా రమణ, బొడమల నాగేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు చెన్నా వెంకటరమణ, కారంగి వీర్రాజు, బత్తిన రవికుమార్, కార్యదర్శులు కొమరం సురేష్, పెద్ద, వివిధ డివిజన్ ఇన్ఛార్జీలు దుత్తరపు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో మార్ఫింగ్ వీడియోలు చేసి, ఎడిటింగ్లు చేసి మరి మాజీ ఎంపీ, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు మార్గన్ భరత్రామ్ తరచుగా ఆయన చేస్తున్న వీడియోలు మరి సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రజల మధ్యన, మరి వర్గాల మధ్యన స్విచ్ విధంగా అనని మాటల్ని అన్న మాటలుగా ఎడిటింగ్ చేసి మరి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి మీద, అలాగే హిందూపురం ఎమ్మెల్యే సినీ నటులు బాలకృష్ణ గారి మీద చేసిన వీడియో మరి నగరంలో మరి ఆయన సోషల్ మీడియా వేదికగా అల్లరి చేయడం జరిగింది. దాని భరత్రామ్కి ఒకటే హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఈ రాజమండ్రి మార్గన్ భరత్రామ్ రాజమండ్రి అర్బన్ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి మీద కంటిన్యూస్గా అనుచిత వ్యాఖ్యలు అభాండాల్లో వేస్తున్నారు. అవన్నీ నిరాధారమైనవి. ఏదో అసెంబ్లీలో బాలకృష్ణ గారు తాగి వెళ్ళాడని ఏదో కామెంట్ చేస్తే దానికి మా ఎమ్మెల్యే గారు కౌంటర్ ఇస్తే దాన్ని ఎడిటింగ్ చేసి తాగెళ్ళాడని అసత్య ప్రచారం చేస్తున్నాడు. అలాగే మాట్లాడితే ఈవీఎం ఎమ్మెల్యే నువ్వు ఈవీఎం ఎమ్మెల్యే అనేటప్పుడు నువ్వు ఎందుకు సంవత్సరం మీద 6 నెలలు గడిచినా ఆయన మీద ఈవీఎంల మీద నెగ్గాడని ఎందుకు నువ్వు కేసు వేయలేకపోయావు? కొన్ని రీకౌంటింగ్ వెళ్ళలేకపోయావు? నేను పత్రికాముఖంగా ప్రశ్నిస్తున్నాను. ఈవీఎం ఎమ్మెల్యే అయితే ఆయన అడ్డగోలుగా నెగ్గితే నువ్వు ఎందుకు కోర్టును ఆశ్రయించలేదు? ఆయన గడిచిన 5 ఏళ్లలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేకపోయినా నిత్యం ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల గురించి రాష్ట్రంలోని ప్లస్ రాజమండ్రిలోని నిత్యం ప్రజలతో ఉన్నారు కనుకనే ప్రజలు ఆదరించి 70,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో గెలిపించారు.